లాస్ట్ వీడియోలో చెప్పాం కదా పార్ట్ 2 కూడా ఉంటుందని. ఈ వీడియో మీకోసం. ఇక్కడ ఉయ్యాల ముడుపులు ఎక్కడ కడతారో మీకు చూపిస్తాను ఇప్పుడు. భక్తులందరూ దర్శనం చేసుకొని స్వామివారిని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు ఒక కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇది ఇన్ఫర్మేషన్ కౌంటర్. మీకు అక్కడ టికెట్స్ కూడా దొరుకుతాయి. అదిగోండి, ముడుపులు కట్టడానికి ఒక చెట్టు ఉంటుంది, దానికి ముడుపులు ఎలా కడతారు. అది నాగమల్లె పువ్వుల చెట్టు. ఆ పువ్వు వచ్చేసి లింగాకారము సర్పం రూపంలో ఉంటుంది. కింద లింగాకారము, ఆ లింగాకారానికి సర్ప రూపంలో ఉంటుంది. ఇక్కడ ఎలా ముడుపులు కడతారు, అలా కడితే సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ ముడుపుని ఊయలని ముందు స్వామివారి దగ్గరికి తీసుకువెళ్తే పంతులు గారు స్వామివారికి చూపించి ఊయలని ముడుపుని మనకిస్తారు. అప్పుడు మనం వచ్చి ఆ చెట్టు చుట్టూరు ఒక 3 ప్రదక్షిణలు చేసి ముడుపుకి పసుపు కుంకుమతో పూజ చేసి అప్పుడు ముడుపుని కట్టచ్చు. ఊయల కూడా అంతే, ఊయలు కడతాము. ఆ ఊయల్లో మనకి బొమ్మ ఇస్తారు, అమ్మాయి బొమ్మ కానీ అబ్బాయి బొమ్మ కానీ ఉంటుంది. ఆ ముడుపుని అది ఊయల్ని కట్టేశాక ఒక 3 సార్లు చిన్నగా ఆ ఊయల్ని ఊపాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ జరుగుతుంది. అలాగే పక్కన మనకి షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది ప్రసాదాల కౌంటర్. ఇదేమో మనం విరాళాలు ఇస్తాం కదా, అన్నదానం అని మనకి తోచినంత విరాళం ఇస్తాం కదా, ఆ కౌంటర్ ఇది. అలాగే పక్కన మనకి షాప్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ మనకి ముడుపులు, కొబ్బరికాయలు, ఊయల, పూజా సామాగ్రి మొత్తం మనకి ఇక్కడ లభిస్తుంది. ఊయల ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ మనకి పడగలు కనిపిస్తున్నాయి చూడండి, వాటిని హుండీలో వేయచ్చు మొక్కుకున్న వాళ్ళు. అలాగే దానం కూడా ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ కూడా లభిస్తాయి. మనకి ఇక్కడ ఒత్తులు కనిపించినవి చూసారా, ఇవి తీసుకొని మనం పక్కన ఇక్కడ సర్పము, సుబ్బారాయుడు కూడా ఉన్నారు కదా, సుబ్బరాయ స్వామి, ఇక్కడ వెలిగించుకోవచ్చు మన ఒత్తులు. ఇది గుడి బయటకు రావడానికి మార్గము. అలాగే బయట కూడా చాలా షాప్స్ ఉంటాయి. చెప్పుల స్టాండ్ ఇదిగోండి, మనకి గుడి బయట కూడా మనకి చాలా షాప్స్ ఉంటాయి. ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. మనం ఇప్పుడు గుడి దగ్గరలో ఉండే ఆర్యవైశ్య సత్రానికి వెళ్తున్నాము. ఒకసారి స్వామివారిని బయట నుంచి దర్శించుకోండి. ఇదిగోండి ఆర్యవైశ్య సత్రము. ఆ సత్రంలో మనకి అన్ని వసతులు కూడా ఉంటాయి. ఏసీస్, వాటర్, వాష్రూమ్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ సత్రంలో స్టే చేసిన వాళ్ళకి భోజన వసతి కూడా ఉంటుంది. అక్కడే మనం భోజనం చేయొచ్చు. ఇది రిసెప్షన్ అన్నమాట. ఇది సత్రం లోపలికి వెళ్ళడానికి దారి.
ఆ సత్రంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అసలు ఏ సౌండ్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మనం మోపిదేవి నుంచి మచిలీపట్నం శ్రీ పాండురంగ స్వామి గుడికి వెళ్తున్నాము. చాలామంది రూట్ కన్ఫ్యూజ్ అవుతారు, సో దానికోసమని మీకు ఈ దారి కూడా చూపిస్తున్నాను. ఇలా హైవే నుంచి పక్కన రూట్ ఉంటుంది చూసారా, ఆ రూట్లోకి వెళ్ళాలన్నమాట. అది మిస్ అయిపోయి చాలామంది స్ట్రైట్గా వెళ్ళిపోతారు, దానికోసమే అన్నమాట ఈ వీడియో మీకు. దగ్గరికి వచ్చేసామండి మనం పాండురంగ స్వామి గుడికి. ఇవి గుడి బయట ఉండే షాప్స్ అన్నమాట. ఇవన్నీ రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, సీజెడ్ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి. అవి ఇవి అని కాదు, ఏ ఐటమ్ అయినా మనకి ఇక్కడ దొరుకుద్ది. లేడీస్ జ్యువెలరీ, అదిగోండి గుడి ఎంట్రన్స్. ఆ లోపల కూడా మనకి చాలా షాప్స్ ఉంటాయి, ఈ రోల్డ్ గోల్డ్ ఐటమ్ షాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా షాప్సే. గుడి ఎంట్రన్స్ ఇదిగోండి. ఇక్కడ మనకి స్వామివారికి సమర్పించడానికి తులసి మాల కూడా దొరుకుద్ది. ఇది గుడి చుట్టూరు ఉండే ప్రాంగణం అన్నమాట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ దశావతారాలు దేవుళ్ళు, అలాగే అన్నమాచార్యులు, వీళ్ళ విగ్రహాలన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి పెయింటింగ్ కూడా జరుగుతుంది, పెయింటింగ్ కూడా వేస్తున్నారు ఇక్కడ. మనకి చిన్న కొలను కనిపిస్తుంది చూడండి. ఈ బావిలో తాబేళ్ళు ఉంటాయి చూడండి, మీకు కనిపిస్తుంది చూడండి. అదిగోండి తాబేలు. గుడి లోపలికి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. శివుడికి నంది అలాగో, అలాగే పాండురంగ స్వామికి తాబేలు అలాగనమాట. చూసారు కదా, స్వామివారిని ఎక్కడి నుంచో దర్శించుకోండి. ఇంక ఇక్కడ నుంచి లోనికి కెమెరాస్ అలౌ చేయనివ్వలేదు. భక్తులు ఎక్కువగా లేనప్పుడు మనం స్వామివారిని చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు.
ఇక్కడ నుంచి మేము సింగరాజుపాలెం వెళ్తున్నాము. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. మనకి ఇక్కడ పుట్ట కనిపిస్తుంది. మనం ఆ పుట్టకి పసుపు కుంకుమతో పూజ కూడా చేసుకోవచ్చు. మేము వెళ్ళేటప్పటికి దర్శనం క్లోజ్ చేసేసారు. సో మేము దేవుని దర్శించుకోలేదు. తిరిగి మేము మా ఊరు రిటర్న్ అయిపోతున్నాం.